రైట్, బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ అస్వస్థతకు గురయ్యారు. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రెహమాన్ కు యాంజియోగ్రామ్ చేస్తున్నారు వైద్యులు. ఛాతీలో నొప్పి రావడంతో రెహమాన్ ఆసుపత్రిలో చేరారు. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ అస్వస్థతకు గురయ్యారు. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రెహమాన్ కు యాంజియోగ్రామ్ చేస్తున్నారు వైద్యులు. ఛాతీలో నొప్పి రావడంతో రెహమాన్ ఆసుపత్రిలో చేరారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, మరి ప్రస్తుతం ఏఆర్ రెహమాన్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రజెంట్ ఏఆర్ రెహమాన్ ఆరోగ్య పరిస్థితి కాస్త నిలకడగానే ఉన్నట్లు చెన్నై అపోలో ఆసుపత్రి వైద్యుల నుంచి సమాచారం అందుతోంది. నిన్న అతను ఏఆర్ రెహమాన్ లండన్ నుంచి వస్తున్నటువంటి సందర్భంలో ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ ను ముగించుకొని వస్తున్నటువంటి సందర్భంలోనే రాత్రి 7:30 ప్రాంతంలో కొంత ఛాతీ దగ్గర నొప్పి వస్తున్నటువంటి కారణంతో ఇమ్మీడియట్ గా అతన్ని చెన్నై ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది. ఆసుపత్రిలో జాయిన్ చేసిన తర్వాత మొదట ఈసీజీ తీశారు. తర్వాత 2D ఎకో అంటే గుండె సంబంధిత పరీక్షలను పూర్తి చేసిన తర్వాత యాంజియోగ్రామ్ చేయాలని కూడా వైద్యులు నిర్ణయించారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ఎటువంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అంటూ కూడా ఆసుపత్రి వర్గాలు తెలియజేయడంతో ఆ ఫ్యాన్స్ కొంత ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో ఏఆర్ రెహమాన్ గతంలో మొదటి నుంచి కూడా సంగీత దర్శకుడిగా ఆయనకు ఎంతగానో పేరు ఉంది. అయితే రీసెంట్ గా ఒక చెన్నైలో లాస్ట్ వీక్ ఒక కాన్సర్ట్ ని కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత తను అంటే ఇటీవల కాలంలో పాన్ ఇండియా లెవెల్లో సంచలనం సృష్టించినటువంటి చావా మూవీకి సంబంధించినటువంటి మ్యూజిక్ లాంచ్ ప్రోగ్రామ్స్ లో కూడా ఆయన తన వాణిని వినిపించినటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాంటి సందర్భంలో ఆయన ఇప్పుడు సడన్ గా ఇప్పుడు ఏఆర్ రెహమాన్ కు ఇంటర్నేషనల్ ట్రిప్ ముగించుకొని తిరిగి వస్తున్నటువంటి సందర్భంలోనే ఇలా గుండె సంబంధిత ఛాతీ దగ్గర నొప్పి రావడము, ఆయన ఇమీడియట్ గా ఆసుపత్రిలో జాయిన్ అవడం విషయాలన్నీ కూడా అభిమానులను ఆందోళనకు గురి చేశాయి. ఇప్పుడు ఎప్పుడైతే వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది, ప్రస్తుతం వైద్యానికి సహకరిస్తున్నారు, ఎటువంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పిన తర్వాత కొంత ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. ఇక మనకు అందుతున్నటువంటి రిపోర్ట్స్ ని బట్టి మధ్యాహ్నం వరకు ఆయన్ను డిశ్చార్జ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అయితే మనం రీసెంట్ గా చూసినట్లయితే కొన్ని వారాల కిందటనే ఆయన మాజీ భార్య సైరా రెహమాన్ కు కూడా ప్రజెంట్ కొంత ఆరోగ్య సమస్య అనేది అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టినటువంటి సందర్భంలో కొన్ని వారాల క్రితం ఆమె కూడా ఇమీడియట్ గా హాస్పిటలైజ్ అవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత చికిత్స ఒక సర్జరీ చేసిన తర్వాత ఆమె కొంత కుదురుకోవడం, తర్వాత ఇప్పుడు ఆమె హెల్త్ ని రికవర్ అయ్యే ప్రాసెస్ లో ఉన్నారు. అలాంటిది కొన్ని వారాల తర్వాత మరలా ఇప్పుడు ఏఆర్ రెహమాన్ కు ఒకసారిగా అనారోగ్య సమస్య అనేది రావడంతో ఒకసారిగా పాన్ ఇండియా లెవెల్లోనే సినీ వర్గాల్లో కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఎదురైంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఎటువంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అని వైద్యులు తెలియజేయడంతో ప్రతి ఒక్కరు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులందరూ కూడా హాస్పిటల్ దగ్గరే ఉండి ఇటు జరుగుతున్నటువంటి వైద్య పరిస్థితులంతా కూడా సమీక్షిస్తున్నట్టు తెలుస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రత్నకుమార్. సునీత విలియమ్స్ రెస్క్యూలో కీలక ముందడుగు పడింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి క్రూ డ్రాగన్ క్యాప్సూల్స్ అనుసంధానమైంది. ఐఎస్ఎస్ హార్మనీ మాడ్యూల్ ను తెరిచేందుకు హ్యాచ్ ఓపెనింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. ఐఎస్ఎస్ లో సునీత విల్మోర్ ను కలుసుకోనున్నారు వ్యోమగాములు. సునీత విలియమ్స్ రెస్క్యూలో కీలక ముందడుగు పడింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి క్రూ డ్రాగన్ క్యాప్సూల్ అనుసంధానమైంది. ఐఎస్ఎస్ హార్మనీ మాడ్యూల్ ను తలిచేందుకు హ్యాచ్ ఓపెనింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. ఐఎస్ఎస్ లో సునీతను విల్మోర్ ను కలుసుకోనున్నారు వ్యోమగాములు. టెస్ట్ మిషన్ కోసం బోయింగ్ కు చెందిన స్టార్ లైనర్ అంతరిక్ష నౌకలో విలియమ్స్ విల్మోర్ 2024 జూన్ 5న అంతరిక్షంలోకి వెళ్లారు. 8 రోజుల తర్వాత వారు భూమి మీదకు తిరిగి రావాల్సి ఉన్నప్పటికీ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ఐఎస్ఎస్ ను చేరుకోగానే సమస్యలతో వారి రాక ఆలస్యమవుతూ వచ్చింది. ప్రొపల్షన్ సిస్టంలో లీకులు ఏర్పడటం, థ్రస్టర్స్ మూసుకుపోవడం పాటు హీలియం కూడా అయిపోవడంతో సమస్య ఉత్పన్నమైంది. ఈ నేపథ్యంలో వ్యోమగాములను ఈ నౌకలో తిరిగి భూమిపైకి తీసుకురావడం సురక్షితం కాదని ఆగస్టు నెలాఖరు నాటికి నాసా ఒక నిర్ణయానికి వచ్చింది. దీంతో వ్యోమగాములు లేకుండా బోయింగ్ స్టార్ లైనర్ 2024 సెప్టెంబర్ 7న క్షేమంగా భూమికి తిరిగి వచ్చింది. అప్పటి నుంచి సునీత విల్మోర్ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు.
సునీత విలియమ్స్ రెస్క్యూలో కీలక ముందడుగు పడింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి క్రూ డ్రాగన్ క్యాప్సూల్ అనుసంధానమైంది. ఐఎస్ఎస్ హార్మనీ మాడ్యూల్ను తెరిచేందుకు హ్యాచ్ ఓపెనింగ్ ప్రక్రియను చేపట్టనున్నారు. ఐఎస్ఎస్ లో సునీత విల్మోర్ను కలుసుకోనున్నారు వ్యోమగాములు. టెస్ట్ మిషన్ కోసం బోయింగ్ కు చెందిన స్టార్ లైనర్ అంతరిక్ష నౌకలో విలియమ్స్ విల్మోర్ 2024 జూన్ 5న అంతరిక్షంలోకి వెళ్లారు. 8 రోజుల తర్వాత వారు భూమి మీదకు తిరిగి రావాల్సి ఉన్నప్పటికీ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ఐఎస్ఎస్ ను చేరుకోగానే సమస్యలతో వారి రాక ఆలస్యమవుతూ వచ్చింది. ప్రొపల్షన్ సిస్టంలో లీకులు ఏర్పడటం, థ్రస్టర్స్ మూసుకుపోవడంతో పాటు హీలియం కూడా అయిపోవడంతో సమస్య ఉత్పన్నమైంది. ఈ నేపథ్యంలో వ్యోమగాములను ఈ నౌకలో తిరిగి భూమిపైకి తీసుకురావడం సురక్షితం కాదని ఆగస్టు నెలాఖరు నాటికి నాసా ఒక నిర్ణయానికి వచ్చింది. దీంతో వ్యోమగాములు లేకుండా బోయింగ్ స్టార్ లైనర్ 2024 సెప్టెంబర్ 7న క్షేమంగా భూమికి తిరిగి వచ్చింది. అప్పటి నుంచి సునీత విల్మోర్ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు. హౌతీ మిలిటెంట్లపై అమెరికా సైన్యం మెరుపు దాడులు చేస్తోంది. వైమానిక దాడుల్లో 20 మంది మృతి చెందారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలతో సైన్యం దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్తో పాటు ఎర్ర సముద్రంలోని నౌకలపై హౌతీ మిలిటెంట్లు దాడులు చేస్తున్నారు. మిలిటెంట్లపై అమెరికా సైన్యం మెరుపు దాడులు చేస్తుంది. వైమానిక దాడుల్లో 20 మంది మృతి చెందారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలతో సైన్యం దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్తో పాటు ఎర్ర సముద్రంలోని నౌకలపై హౌతీ మిలిటెంట్లు దాడులు చేస్తున్నారు. వెల్కమ్ బ్యాక్. నేడు హడ్కో సిఆర్డీఏ మధ్య ఒప్పందం జరగనుంది. సీఎం చంద్రబాబు సమక్షంలో అగ్రిమెంట్ చేసుకోనున్నారు. అమరావతి నిర్మాణానికి 11,000 కోట్ల నిధులను హడ్కో ఇస్తోంది. ఒప్పందంపై అధికారులు సంతకాలు చేయనున్నారు. జనవరి 22న ముంబైలో జరిగిన బోర్డు సమావేశంలో నిధుల మంజూరుకు హడ్కో అంగీకారం తెలిపింది. ఒప్పందం పూర్తయిన తర్వాత హడ్కో నిధులు విడుదల చేయనుంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 23వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. D2 పాయింట్ దగ్గర హిటాచీతో తవ్వకాలు జరుపుతున్నారు. సింగరేణి గనుల్లో ఉపయోగించే వుడ్ కాక్స్ తో తవ్వుతున్నారు. టన్నెల్ లోపల 50 మీటర్లు బురద, మట్టి, బండరాలు పేరుకుపోయాయి. క్యాడవర్ డాగ్స్, జీపీఆర్ డేటా ప్రదేశాలు, D1, D2 ప్రదేశాలు తవ్వకాలు జరుపుతున్నారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, కలెక్టర్ సంతోష్, ఎస్పీ వైభవ్, రఘునాథ్ గైక్వాడ్ టన్నెల్ ఆఫీసులో సహాయక బృందాల ప్రతినిధులతో చర్యల పురోగతిని సమీక్షించారు. తెలుగు రాష్ట్రాలు ఎండల తీవ్రత రోజుకు పెరుగుతోంది. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 10 దాటితే చాలు ఎండ తీవ్రత కనిపిస్తోంది. మధ్యాహ్నం వేళ ప్రజలు బయటకు వెళ్లలేకపోతున్నారు. పలు జిల్లాల్లో అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాలకు వడగాల్పుల హెచ్చరికలు జారీ అయ్యాయి. ఉత్తర తెలంగాణలో 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కుటుంబ కలహాలతో సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాధురి జంట బిజినెస్ లోకి అడుగుపెట్టింది. హైదరాబాద్ వేదికగా నూతన వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. మియాపూర్ మదీనాగూడలో నూతనంగా ఏర్పాటు చేసిన కాంచీపురం వకులా సిల్క్స్ ను సినీ నటి నిధి అగర్వాల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో పలువురు సినీ నటులు పాల్గొని సందడి చేశారు. సార్ శ్రీనివాస్ సార్, ఓకే మాధురి మేడం. ఒక్కసారి ఆవిడ కూడా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేద్దాం. వకులా సిల్క్స్ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.
త్వరలో మరిన్ని స్టోర్స్ ఓపెన్ చేయనున్నట్టు దువ్వాడ శ్రీనివాస్, మాధురి తెలిపారు. వ్యాపారానికి వీరిద్దరే బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. దివ్వెల మాధురినే తన షోరూం చీరలకు బ్రాండింగ్ చేసుకుంటున్నారు. ఆమెకు జంటగా దువ్వాడ వీడియోలో కనిపిస్తూ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు నన్ను చాలా సపోర్ట్ చేశారు, చాలా ఎంకరేజ్ చేశారు, చాలా లవ్ చూపించారు, అఫెక్షన్ చూపించారు. సో అందుకే నా ఫస్ట్ స్టోర్ తెలంగాణలో స్టార్ట్ చేశాను, కాంచీపురం వకులా సిల్క్స్ అని. మేము డైరెక్ట్గా వీవర్స్ దగ్గరికి వెళ్ళాము. వీవర్స్ దగ్గర శారీస్ వీవింగ్ చేయించుకొని అక్కడి నుంచి కూడా కస్టమర్కి వీవింగ్ ప్రైస్కే ఇవ్వాలని నిర్ణయించుకొని తక్కువ ప్రైసెస్కి శారీస్ని మేము ప్రతి ఒక్క కస్టమర్ కూడా అందిస్తున్నాము. ఎందుకంటే బీయింగ్ అయిన ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్, నాకు ఉమెన్ అంటే చాలా ఇష్టం. వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. సో ప్రతి ఒక్క ఉమెన్ వెనక సక్సెస్ అవ్వాలంటే తన వెనక సపోర్ట్ వాళ్ళ హస్బెండ్ ఉండాలి. నాకు నా రాజా శ్రీనివాస్ గారు చాలా సపోర్ట్ చేశారు. విత్ ఈ సపోర్ట్ ఓన్లీ నేను ఈ స్టోర్ పెట్టాను, ఇంతవరకు వచ్చాను. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ అండ్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్లో ఈ బ్రాంచ్ను ప్రారంభించాం. ఈ బ్రాంచ్తో పాటు మరో 6 బ్రాంచ్లు కూడా హైదరాబాద్లో ప్రారంభించడానికి తగిన ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. దీంతో పాటు జ్యువెలరీ కూడా స్టార్ట్ చేయాలని ఆలోచన చేస్తున్నాం. మరి ఈరోజు శుభారంభం, గ్రాండ్ ఓపెనింగ్ కాంచీపురం వకులా సిల్క్స్. నాకు డిజైనర్స్ కానీ పట్టు సిల్క్స్లో కానీ చాలా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మాధురికి ప్రోత్సహించి ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దాం, వస్త్ర సామ్రాజ్యంలోకి అడుగు పెట్టాలి, చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇది ప్రారంభించాం. రాజకీయ నేపథ్యంతో ఉన్నటువంటి మేము రాజకీయాలతో పాటు వ్యాపార రంగంలో కూడా ఇది చేయాలని ఆలోచనలో తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారాలు. అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. చాలా సందర్భాల్లో చాలా సమయాల్లో కూడా మాకు అండగా నిలబడి నేను ఒక్కటే తెలియజేస్తున్నాను, ఈ స్టోర్ ఏదైతే ప్రారంభించామో మన దగ్గరికి వచ్చినటువంటి ప్రతి వినియోగదారుడికి కూడా సంతృప్తిగా వెళ్తున్నాం. అంటే రీజనబుల్ ప్రైస్ ఇవ్వాలి, సరసమైన ధర ఇవ్వాలి అన్నదే మా ఉద్దేశం. ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి వకులా సిల్క్స్ దుకాణం పబ్లిసిటీ కోసం దివ్వెల మాధురి సోషల్ మీడియా ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అయితే ఈ దుకాణానికి అవసరమైన పెట్టుబడి ఎవరిచ్చారనేది మాత్రం బయట పెట్టడం లేదు. కనీసం 10 కోట్లు ఖర్చయ్యే స్థాయిలో దుకాణాన్ని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ వ్యాపారం మీదనే ఈ జంట ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయనున్నారు. సార్ శ్రీనివాస్ సార్, ఓకే మాధురి మేడం. గత కొద్ది రోజులుగా హౌరా బ్రిడ్జ్, కాశీ వంటి వివిధ ప్రాంతాల బ్యాక్గ్రౌండ్ లో తెగ వైరల్ అవుతున్న ఈ జంట ఫోటోలు కూడా వ్యాపారం పని మీద తిరుగుతున్నప్పుడు తీసుకున్నవేనట. గత కొన్ని నెలలుగా ఇదే పని మీద దేశం నలుమూలలా తిరుగుతూ రేర్ కలెక్షన్ సమీకరిస్తున్నారట. పట్టుచీరల కలెక్షన్స్ కోసం కోల్కతా, బనారస్, ధర్మవరం, కంచి, బెంగళూరులో తిరుగుతున్నారు. తమకు నచ్చిన పట్టుచీరలను వ్యాపారం కోసం కొనుగోలు చేస్తూ స్వామి కార్యం స్వకార్యం అన్నట్టు ఒకవైపు వ్యాపారాన్ని, మరోవైపు విహారయాత్రను కానిచ్చింది ఈ జంట. దివ్వెల మాధురికి ముందు నుంచి సారీస్ కలెక్షన్ అంటే చాలా ఇంట్రెస్ట్. తన వద్ద ఇప్పటికే ఎన్నో రకాల విలువైన పట్టు చీరలున్నాయి. తాను ధరించే పట్టు చీరలను ప్రదర్శిస్తూ పలు రీల్స్ కూడా చేసి అందరినీ ఆకర్షించుకుంది. ఇక కోలాటం, కిట్టి పార్టీలు, సోషల్ మీడియా వేదికగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఆమెకి కాస్త లేడీస్ నెట్వర్క్ ఉంది. ఇక భిన్న సంస్కృతుల సమ్మేళనంగా, సాఫ్ట్వేర్ హబ్ గా ఉన్న హైదరాబాద్ లాంటి మహానగరంలో నాణ్యత ప్రమాణాలు బాగుండాలి, కానీ వ్యాపారానికి ఏమాత్రం డోకా ఉండదన్న ధీమాతో తమ వ్యాపారానికి హైదరాబాద్ ను అనువైనదిగా ఈ జంట ఎంచుకుంది.
తమ ప్రాంతంలో ప్రాజెక్టు కట్టబోతున్నారంటే తాగునీటికి డోకా ఉండదని, కష్టాలన్నీ తీరిపోతాయని అక్కడి ప్రజలు సంతోషపడ్డారు. అయితే ప్రాజెక్టు కింద తమ గ్రామమే మునిగిపోతుందని చెబితే రోడ్డున పడతామని తల్లడిల్లిపోయారు. పరిహారం ఇస్తామని, కొత్త ఇల్లు కట్టించి ఇస్తామని భరోసా ఇవ్వడంతో చేసేదేం లేక ఒప్పుకున్నారు. నష్టపరిహారం న్యాయంగా చెల్లిస్తారని ఎదురు చూస్తుంటే మొక్కుబడి సాయం ప్రకటించడంతో దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. తాజాగా ఇప్పుడు నోటీసులు ఇవ్వకుండా ఇల్లు ఖాళీ చేయమంటే ప్యాకేజ్ గురించి అడిగిన గ్రామస్తులకు అధికారుల నుంచి నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని కన్నీళ్ల పర్యంతం అవుతున్న నర్సిరెడ్డిగూడెం గ్రామస్తులపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. కృష్ణానదిపై నిర్మించిన డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెం గ్రామం వద్ద చెర్లగూడెం రిజర్వాయర్ నిర్మాణానికి 2015లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. రిజర్వాయర్ కోసం భూములు, ఇండ్లు త్యాగం చేసిన ముంపు బాధితులకు నష్టపరిహారం కింద ఆర్థిక సహాయంతో పాటు కొత్త ఇండ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి 10 ఏళ్లు గడిచిపోయింది. సర్కార్ కనికరించలేదు. ఇప్పటికీ కొత్త ఇండ్లు కట్టించి ఇవ్వలేదు, ఇంటికో ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఇదేంటని అడిగితే అధికారులు నిర్లక్ష్యంగా బదులిస్తున్నారు. పనులు అడ్డుకుంటామని చెబితే నిర్మాణ పనులు చేయిస్తున్న కాంట్రాక్టర్ పోలీసులను పిలిపించి కొట్టిస్తున్నాడని వాపోయారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా తమకు న్యాయం జరుగుతుందని ఎదురుచూస్తుంటే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమను ఖాళీ చేయమంటున్నారని చెర్లగూడెం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముంపు గ్రామమైన నర్సిగూడెం వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇండ్లు, ఉద్యోగాల గురించి గట్టిగా అడిగితే అధికారులు, కాంట్రాక్టర్ తమనే బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. 32 మందికి ఇళ్ల స్థలాలు, 15 మందికి R&R ప్యాకేజీ ఇచ్చే వరకు ఖాళీ చేసే ప్రసక్తే లేదని గ్రామస్తులు అంటున్నారు. దశాబ్దాల కిందట పుట్టి పెరిగిన గ్రామాన్ని వదిలేసి వెళ్లాల్సి వస్తుండటంతో వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కేసీఆర్ ఏమైనా ఇంటికో జాబ్ ఇస్తాను, మేము బిడ్డలేక చూసుకుంటాం, మీ కడుపులో పెట్టుకుంటానని చెప్పిండు. ఇంతవరకు మళ్ళీ చూస్తూ లేరు. 5 సంవత్సరాలు అవుతుంది మాది స్టార్ట్ అయ్యబోది. ఇంతవరకు ఎవ్వరు మళ్ళీ చూస్తారు, పెద్దవాళ్ళు ఎవ్వరు వస్తలేరు. ఇక్కడ ఎమ్మెల్యే లేడు, సర్పంచ్ లేడు, ఎవ్వరు వస్తలేరు. ఏంటంటే మేము చచ్చి మునిగి అట్లా బతికినాం అన్న. నీళ్లుంటే తీసేసినారు, కరెంటు తీసేసినారు, ఏం లేదు. ఒక్కటే ఇల్లు, ఇంకొక ఇల్లు ఉంది, నైట్ కావాలి ఖాళీ చేస్తారు. ఈ రూమ్ మొత్తం ఖాళీగా, ఊరు ఏది లేదు, ఏడ్చుకుంటా పోయినారు, వల్ల ఏడ్చుకుంటా పోయినారు. అట్లా అన్న మొత్తం మా ఊళ్ళో పెద్ద మనుషులు ఉండేది ఆగమాగం చేసినారు. నీకు బయటలో ఇల్లు ఇస్తా, ఇట్లా మీకు ఒక ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా, అన్ని చేసి పోతాం, మేము ఈడికించి మేము ఎట్లా మా బిడ్డ లెక్క తీసుకొని చూపిస్తా అని చెప్పిండు. ఇంతవరకు రాజగోపాల్ రెడ్డి ఒక ముఖం పెట్టి ఇక్కడ వస్తే అంత కొట్టాను. ఊళ్ళో ఉండకుండా చెట్లు వచ్చినా, దేశాలు వచ్చినా, బిడ్డలు ఇళ్ళ కాడ ఎన్ని రోజులు ఉంటే 6 రోజులు 7 రోజులు ఉంటే వాళ్ళ కాళ్ళకి వేస్ట్ వస్తుంది. ఎందుకు వచ్చినావమ్మ నువ్వు అని వాళ్ళు పెట్టుకున్నా నాకే బాధ వస్తుంది. ఎల్లెళ్ళలేక భర్త భార్య అనుకోరా. ఇప్పుడు నాకు పైసలు ఇవ్వాలి, కట్నం పైసలు 50,000. నాకు ఇంత భూమి ఉంటే నేను వండించుకొని ఉంది కదా. నర్సిరెడ్డిగూడెం గ్రామస్తులంతా ఏకమై చెర్లగూడెం రిజర్వాయర్ నిర్మాణ పనులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పరిహారం ఇవ్వకుండా కాలయాపన చేస్తూ తమ జీవితాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహానికి లోనైన గ్రామానికి చెందిన మాదగోని యాదయ్య బలవంతంగా పంపిస్తే చావే శరణ్యమంటూ పురుగుల మందు, పెట్రోల్ బాటిల్ ని తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్టు శంకుస్థాపనకు వచ్చినప్పటి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ముంపు బాధితులందరికీ 1కి 4 పరిహారం, ఇంటికో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారని, ఇప్పటి వరకు హామీ నెరవేర్చలేదని ఆందోళన వ్యక్తం చేశారు. 2022లో మునిగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగినప్పుడు అధికార పార్టీ నేతలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, అప్పటి మంత్రి హరీష్ రావు సైతం న్యాయం చేస్తామని చెప్పినా న్యాయం జరగలేదని వాపోయారు. 2023లో ఎన్నికల టైంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే కొమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా హామీ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. మల్లన్నసాగర్లో ఏ విధంగా RR ప్యాకేజీ ఇచ్చారో చెర్లగూడెంలో కూడా అదే విధంగా ఇప్పిస్తారని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు నిలబెట్టుకోలేదని ఆవేదన చెందుతున్నారు. గ్రామంలో కొంతమంది పెద్ద మనుషులకు కాంట్రాక్టర్ డబ్బులు ఇచ్చి ఊరిని ఖాళీ చేయిస్తున్నారని, అధికారుల ద్వారా కాంట్రాక్టర్ తమను బెదిరిస్తున్నారని ఆరోపించారు. పొలం, ఇల్లు, వాకిలి సర్వస్వం కోల్పోయిన తమకు ఇప్పటికైనా న్యాయం చేయాలని, లేకపోతే ఆత్మహత్యలే శరణ్యమని కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. చెర్లగూడెం రిజర్వాయర్ కింద మా ఊరు భూములు కోల్పోయాను. ఆ భూములు కోల్పోయినందుకు పరిహారం 2017 నుంచి 14, 15, 16, 17 దాకా పరిహారం ఇచ్చారు. R&R ప్యాకేజ్ కింద మాకు పూర్తి పరిహారం చెల్లించలేదు, ఇంతవరకు చెల్లించలేదు. గవర్నమెంట్ వచ్చిన R&R ప్యాకేజ్ 2022 ఉప ఎన్నికలప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో కొట్టిరు, అమౌంట్ కొట్టేసారు. ఉప ఎన్నికల టైంలో అవి కొట్టిరు. 2020 R&R ప్యాకేజ్ కొంతమందిని ఇచ్చిపెట్టి అవి పూర్తి చేయలేదు. మళ్ళా మాకు ప్లాట్లు అలాట్మెంట్ చేయలేదు.
ప్లాట్లు అలాట్మెంట్ చేయలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొత్తం ఏమైనా పని వర్క్ అనేది రన్నింగ్ జరుపుతురు, కానీ ఈ ప్రాసెస్ అనేది ముందరకు పోతలేదు. దీన్ని అనుకున్నట్టు మీరు ఏ లెవెల్లో ఆటంకం చేసినా కూడా మిమ్మల్ని మేము బందోబస్తు పెట్టి మిమ్మల్ని ఎక్కడ పంపాలో అక్కడ పంపిస్తాం. పోయి పక్క ఊళ్ళో శివన్నగూడెం ఇంకేమన్నా ఊరుందేమో ఆ ఊళ్ళో ఉండి అక్కడ మీరు కొన్ని ప్లాట్లు ఉన్నాయన్నావు కదా, దాంట్లో మేము ఇందిరామీన్ల కింద పెట్టి మీకు ప్లాట్లు విడ్రా చేస్తామని చెప్పారు. ఇంతవరకు ఆ ఇందిరామీన్లు లేదు, ఆ ప్లాట్లు ఇచ్చింది లేదు. ఏంటో చింతపిల్ల మాకు ఇచ్చే ప్లాట్లు ఇచ్చిండు కొంతమందికి, ఇంకా కొంతమందికి 30-38 మందికి రావాలి. మరి అవి తెల్లారి మర్నాడే ఇస్తాను మా ప్లాట్లు, ఇంతవరకు దాని అడ్రసే లేదు. పరిహారం విషయంలో పాలకులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలంటున్న ముంపు బాధితుల గోడును పాలకులు ఆలకిస్తారా? మొక్కుబడి పరిహారం కాకుండా ఇంట్లో ఉద్యోగం కల్పించి న్యాయం చేస్తారా? వేచి చూద్దాం. పాకిస్తాన్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ షాక్ ఇచ్చారు. పాకిస్తాన్ పై అమెరికా ఆంక్షలు విధించింది. ఆ దేశాన్ని ఆరెంజ్ లిస్ట్ లో చేర్చింది. ఇకపై బిజినెస్ వీసాపై వచ్చే వారికే ఎంట్రీ ఉంటుంది. 43 దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షలు విధించారు. ఆ దేశాలను రెడ్, ఆరెంజ్, యెల్లో 3 కేటగిరీలుగా విభజించారు. కాంగ్రెస్ లో ఆమోదం పొందితే ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ఇండియా, చైనాకు ఎలాంటి ఆంక్షలు వర్తించబోవని అమెరికా స్పష్టం చేసింది. రెడ్ లిస్ట్ లో ఇరాన్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్ సహా 11 దేశాలున్నాయి. 11 దేశాలకు నో ఎంట్రీ బోర్డు పెట్టబోతుంది అమెరికా. ఆరెంజ్ లిస్ట్ లో పాకిస్తాన్ సహా 10 దేశాలున్నాయి. బిజినెస్ వీసాపై వచ్చే వారికి ఎంట్రీ ఉంటుంది. ఎల్లో లిస్ట్ లో మిగతా 22 దేశాలున్నాయి. పాకిస్తాన్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ షాక్ ఇచ్చారు. పాకిస్తాన్ పై అమెరికా ఆంక్షలు విధించింది. ఆ దేశాన్ని ఆరెంజ్ లిస్ట్ లో చేర్చింది. ఇకపై బిజినెస్ వీసాపై వచ్చే వారికే ఎంట్రీ ఉంటుంది. 43 దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షలు విధించారు. ఆ దేశాలను రెడ్, ఆరెంజ్, ఎల్లో 3 కేటగిరీలుగా విభజించారు. కాంగ్రెస్ లో ఆమోదం పొందితే ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ఇండియా, చైనాకు ఎలాంటి ఆంక్షలు వర్తించబోవని అమెరికా స్పష్టం చేసింది. రెడ్ లిస్ట్ లో ఇరాన్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్ సహా 11 దేశాలున్నాయి. 11 దేశాలకు నో ఎంట్రీ బోర్డు పెట్టబోతుంది అమెరికా. ఆరెంజ్ లిస్ట్ లో పాకిస్తాన్ సహా 10 దేశాలున్నాయి. బిజినెస్ వీసాపై వచ్చే వారికే ఎంట్రీ ఉంటుంది. ఎల్లో లిస్ట్ లో మిగతా 22 దేశాలున్నాయి. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ లో ఉద్రిక్తత తలెత్తింది. బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పలు పార్టీల నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. జనగామ జిల్లా నుంచి వెళ్ళి ఇవాళ వరంగల్ రూరల్ జిల్లా అయినటువంటి మడికొండ ఇవాళ పోలీసు శిక్షణా కేంద్రాన్ని తీసుకొచ్చేసి జనగామ ప్రాంతానికి సంబంధించిన నాయకులు ఇక్కడ నిర్బంధించారు. అంటే ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఎన్నికలలో వచ్చే ముందు ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాం, మరి గత పాలకులు ప్రజాస్వామ్యాన్ని హరించి వేసిర్రు అని చెప్పేసి పెద్ద మాటలు చెప్పిండు. ఇవాళ ఆచరణలో చూస్తే రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఇవాళ పోలీసు రాజ్యాన్ని నడిపిస్తా ఉన్నాని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అరెస్టు చేసి పర్వం ప్రారంభమయ్యే ఇవాళ పోలీస్ స్టేషన్